నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు ధనస్సు రాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ మాసంలో ఖగోళంలో గ్రహాలు ఈ ధను రాశిని అనుసరించి ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది చూద్దాం. ఇక ధను రాశి నుంచి 3లో రాహు సంచారం జరుగుతుంది, అనుకూలిస్తాడు. 4లో వక్రించిన శని మీనరాశిలో అనుకూలంగా లేడు, అర్ధాష్టమ శని అని కూడా చెప్పడం జరుగుతుంది. వీరు అర్ధాష్టమ శనిలో ఉన్నారు అనేది సూచించడం జరుగుతుంది. ఆల్రెడీ తెలుసు అందరికీ, అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇక 8లో గురు సంచారం అనుకూలంగా లేదు అని చెప్పచ్చు. ఇక 9లో కేతువు కూడా అనుకూలంగా లేడు. 10లో 3 వరకు శుక్రుడు అనుకూలంగా లేడు. 11లో తులారాశిలో శుక్రుడు 26 వరకు అనుకూలిస్తాడు. శుక్రుడు 27 నుంచి ఇక వ్యయస్థానంలో 3 రోజులు 4 రోజులు మాసాంతం వరకు కూడా పెద్ద అనుకూలతలు లేవు, మిశ్రమంగానే ఉంటాయి. ఏదైనా మేజర్గా శుక్రుడు అనుకూలిస్తున్నాడు. మిగతా విషయాలు గ్రహాలు అనుకూలతలు లేవు. ఈ మాసంలో వీరికి ధనుసు రాశి వారికి కొంచెం ఫలితాలు అధమంగానే గోచరిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ధనుసు రాశి వారికి ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన గ్రహాల కదలికలు వల్ల, వాటి స్థానాల వల్ల కూడా మేజర్గా గురుగ్రహం, ఇప్పటివరకు గురుబలం ఉన్న ధనుసు రాశి వారికి ఈ మాసంలో గురు బలం తగ్గుతుంది. అష్టమ స్థానంలో పడ్డాడు గురువు. కాబట్టి ఈ వీరు వివిధ రంగాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆ విషయాలు చర్చించుకుందాం వన్ బై వన్ ఒక్కొక్కటి. ముందుగా ఆరోగ్య విషయం చూద్దాం. ఆరోగ్యం అయితే మిశ్రమంగా ఉంటుంది ఈ మాసంలో వీరికి. అజాగ్రత్త వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త పడండి. చిన్న విషయాలే కదా అని వదిలేయకండి. ఇక అలసట, బద్ధకం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. ఇక ఆర్థిక పరిస్థితుల్లో అయితే కనుక మొదటి భాగంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి అయితే కనుక ఆదాయం పెరుగుతుంది బాగానే, ఖర్చులు పెరిగే అవకాశం సూచిస్తుంది. అందువల్ల ఖర్చుల మధ్య బ్యాలెన్స్ చేసుకోవటం, పాటించడం ముఖ్యం. మెయిన్గా రియల్ ఎస్టేట్ మరియు టెక్నాలజీలో పెట్టుబడుల వల్ల ఆర్థిక పరిస్థితిపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ రియల్ ఎస్టేట్లోనూ ఈ టెక్నాలజీలో సంబంధించిన వాటిల్లో కూడా పెట్టుబడులు పెట్టకండి ఈ మాసంలో. ఇక నష్టాలు సూచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధాల విషయాల్లోకి వస్తే కనుక సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. పరస్పర మద్దతు అయితే ఉంటుంది, సమస్యలను అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో సామరస్యం అనేది కూడా నెలకొంటుంది. ఇక విద్యార్థులకైతే కనుక విద్యా విషయాలకి సాధారణ ఫలితాలే ఉంటాయి. ఈ మాసంలో నవంబర్లో విద్యార్థులు తమ అధ్యయనాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కష్టపడితేనే మంచి ఫలితాలను సాధిస్తారు అనేది చెప్పవచ్చు. ఇక ఈ మిగతా విషయాల్లో ఈ విద్యార్థులకైతే ఈ మాసం కష్టకాలంగానే ఉంది కాబట్టి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు విషయాలకు వస్తే కనుక ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో ఈ నెల జాగ్రత్తగానే ఉండాలి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. అనుకోని ఖర్చులు లేదా లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ సరి చేసుకోవటం కానీ, లావాదేవీల విషయాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, సంభాషణ చేసేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార విషయాలకు వస్తే కనుక లాభసాటిగానే ఉంటుంది ఈ మాసంలో వీరికి. శక్తివంతమైన నాయకత్వంతో లాభాలను పెంచుకుంటారు అనేది సూచిస్తుంది. ఎందుకంటే 3లో రాహు ఉన్నాడు. రాహు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. వ్యాపారపరంగా అవనివ్వండి, వ్యక్తిగతంగా అవనివ్వండి, చాలా ఉత్సుకతతో ఉత్సాహంగా ఉరుకులు పెడుతూ ఉంటాడు రాహువు 3లో. ఇక దీర్ఘకాలిక పర్యటనలు అయితే ఎక్కువగా పర్యటనలు ఫలించవు అనేది చెప్పచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు, పర్యటనలు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగస్తులు తమ యజమానుల నుంచి
అంటే సీనియర్స్ నుంచి కానీ, బాసుల నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ ఈ మాసంలో వారికి సపోర్ట్ లభించదు. కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి కాబట్టి చాలా కొత్త అవకాశాల కోసం వేచి ఉండండి. విసిగి వేసారి ఉద్యోగ మార్పులకి ప్రయత్నించకండి, అనుకూలంగా లేదు. ఈ సమయంలో సహనం వహించండి, చాలా ముఖ్యం. వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. బృహస్పతి అంటే గురువు శుక్రగ్రహాల మద్దతుతో కొన్ని సమస్యలు అయితే అధిగమిస్తారు వీరు. సమస్యలు అయితే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. సంబంధాల విషయాలకి బ్యాలెన్స్డ్గా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. శుక్రుని గురువుని మద్దతు ఉంటుంది కాబట్టి కొంచెం పర్వాలేదు, అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా అంత అనుకూలంగా లేదు ఇద్దరి మధ్య. ఈ కోర్టు కేసుల విజయాలకైతే కనుక నవంబర్లో కొద్దిపాటి జాగ్రత్తగానే ఉండాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం, న్యాయపరమైన విషయాల్లో ముఖ్యంగా దూరంగా ఉండండి. నోటి దూలగా ఉండకండి అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, ఆకస్మిక ప్రయాణాలు పడవచ్చు. అష్టమంలో గురు చంద్రరాశిలో ఉన్నాడు, అంటే చరరాశి అది. కాబట్టి ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం, అయితే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక విదేశీ అవకాశాలు, ఆ విదేశీ అవకాశాలు అయితే లభిస్తే అవకాశాలు సూచిస్తున్నాయి. కానీ జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో కొంచెం సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దీర్ఘకాలిక ప్రయాణాలు కొన్ని అవకాశాలు ఉంటాయి వెళ్ళాలనుకునే వాళ్ళకి. అంత పెద్దగా లాభించేదిగా అయితే ఏముండదు, వృత్తిపరంగా అయినా సరే వ్యాపారపరంగా అయినా సరే. అది ఆ విషయాలు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక వాహనాలు అయితే కనుక జాగ్రత్తగా నడపాలి, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహన కొనుగోలుకి ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి, అంత అనుకూలం లేదు కాబట్టి అవాయిడ్ చేసేయచ్చు. రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకూల సమయం కొంతగా ఉంటుంది ఈ మాసంలో వీరికి, ధనురాశి వారికి. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యం అది. అలా తీసుకోగలిగి నిర్ణయాలు బ్యాలెన్స్ చేసుకుంటే కొంచెం సానుకూల ఫలితాలు ఉంటాయి రాజకీయంలో కూడా అనేది. ఇక రుణాలు, అప్పులు ఈ విషయాల్లో అయితే జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ మాసంలో వీరికి ఖర్చులు పెరిగే అవకాశం చాలా సూచిస్తున్నాయి కాబట్టి రుణాలు చెల్లింపులు కానీ మనకు వసూలు అయ్యేది కానీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి ఖర్చులు చేయండి, ఆచితూచి రుణాలు పే చేయటం చేయండి. ఇక శత్రువుల బాధ అయితే కనుక శత్రువుల పట్ల ఈ మాసంలో అప్రమత్తంగానే ఉండాలి. శత్రు బాధ ఉంటుంది. వారు వీరికి ఏమి పెద్ద హాని చేయరు, కానీ వీరికి ఆ భయం అయితే ఉంటుంది. బుద్ధి బలంతో శత్రువుల్ని ఎదుర్కొనే విధంగా కూడా వీరు బుద్ధి ప్రయోగాన్ని చేయగలుగుతారు, అంటే మ్యానిపులేట్ చేయగలుగుతారు, కొంత అధిగమిస్తారు శత్రు బాధల్ని అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతికూల విషయాలకి ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఏంటి అంటే కనుక శివారాధన. ప్రతి శనివారం కూడా శివారాధన, శివాలయ దర్శన, ఈ కొంత ప్రభావం అయితే తగ్గుతుంది. ప్రతికూల విషయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో వీరికి. శుభ ఫలితాలు లభిస్తాయి అనేది ఆశించండి. శివారాధన చేయండి. కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించండి. ఈ ధనురాశి వారికి చాలా కాలంగా చూస్తున్న విధంగా చూస్తే కుటుంబానికి దంపతుల మధ్య ఇద్దరికీ కూడా సమయం కేటాయించలేకపోతారు వీరు. ఎక్కువ సమయం బయటనే ఎక్కువగా కాలం గడపటం, వ్యాపారపరంగా అవని, ఉద్యోగపరంగా అవని, స్నేహితులతో అవని, ఏదైనా సరే ఆ విధంగా. కాబట్టి కుటుంబానికి కూడా, వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి కూడా సంయమనం పాటించి సమన్వత్వానుగుణంగా ఉండండి, బ్యాలెన్స్గా ఉండండి. నా అభిప్రాయం అది. కేటాయించండి, ముఖ్యంగా కుటుంబానికి సమయం కేటాయించండి. చాలా ఒత్తిడులు తగ్గుతాయి, ప్రథమంగా సంబంధాలు మెరుగుపడతాయి. ఇక ధ్యానం, ఇవన్నీ కూడా యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతకు చేకూరుస్తాయి కాబట్టి వీలైనంత వరకు వీటిని ఆచరించండి. ఇది చెప్పదగిన సూచనలు ఈ ధనురాశి వారికి ఈ మాసంలో. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్.
థ్యాంక్ యూ వెరీ మచ్.